చూస్తే నిర్లక్ష్యం, కేర్ లేకపోవటం, బిజీగా ఉండటం. పేరు ఏదైనా స్మార్ట్ సిటీ ప్రాసెస్ పై బల్దియా సరిగా రెస్పాండ్ అవ్వలేదు. కేంద్రం ఇచ్చిన టైం అయిపోయినా ప్రతిపాదనలు పంపించలేదు. ఇప్పటికీ ప్రాసెస్ చూసుకోవటానికి నోడల్ ఆఫీసర్ని కూడా నియమించిన పరిస్థితి కనిపిస్తోంది. సిటీని అది చేస్తాం ఇది చేస్తామంటూ గొప్పలు చెప్పే బల్దియా స్మార్ట్ సిటీ విషయంలో నిర్లక్ష్యంగా ఉంది. టైం అయిపోయినా స్మార్ట్ సిటీకి కావలసిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపకుండా నెగ్లెక్ట్ చేసింది. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ విషయంలో కేర్లెస్ గా ఉంది. టైం అయిపోయినా ఇంకా నోడల్ ఆఫీసర్ ని కూడా నియమించని పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని 2 నగరాలని స్మార్ట్ సిటీల కోసం సెలెక్ట్ చేసింది కేంద్రం. వీటిలో ఒకటి గ్రేటర్ హైదరాబాద్, రెండోది గ్రేటర్ వరంగల్. వీటిలో ప్రతిపాదనలు పంపిన వాటికే ప్రిఫరెన్స్ ఇవ్వనుంది కేంద్రం. కానీ సిటీ అధికారులు మాత్రం దీన్ని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. స్మార్ట్ సిటీగా ఎన్నికైన నగరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పథకాలను జూలై 30లోగా పంపాలని కేంద్రం ఆదేశించినా పట్టించుకోలేదు. సిటీల్లో నడుస్తున్న పథకాలకి మార్కులు కేటాయించిన కేంద్రం అభివృద్ధి పనుల వివరాలు, ఫైనాన్షియల్ సోర్సెస్, ట్యాక్స్ కలెక్షన్ వంటి అంశాలను తీసుకుని మార్కులిస్తుంది. దీనిపై మన సిటీకి ఎన్ని మార్కులు వస్తాయనే దానిపై మన అధికారులు వర్క్ చేసినా దాన్ని ఎటూ తేల్చలేకపోయారు. ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కి ఐఏఎస్ అధికారి కానీ సీనియర్ ఇంజనీర్ ని కానీ నియమించాలి. మనోళ్లు మాత్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి బాధ్యతలు అప్పచెప్పి వదిలేశారు. స్మార్ట్ సిటీ అంశాన్ని జీహెచ్ఎంసీ లైట్ తీసుకోవడం అన్ని వర్గాల్లోనూ ఇంపార్టెంట్ ఇష్యూ అయింది.